నా ఎత్తు కూడా వచ్చింది ఒక్కోసారి అయితే భుజాల పైకే చేను మొత్తం ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈల్డింగ్ కూడా వచ్చేలాగా ఈ సంవత్సరం. గత 8 సంవత్సరాలుగా నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. ఫిబ్సోల్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన జెల్ బేస్డ్ ఎన్పీకే సాల్యులైజింగ్ బ్యాక్టీరియా కానీ, ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ, బవేరియా బాసియానా, వర్టిసిమ్లా కానీ, మెటారైజిన్ మాత్రం నాకు ఎఫెక్టివ్ కనపడుతుంది. సో ఇది ప్రకృతి హానికరం కానీ కాబట్టి బయో ప్రొడక్ట్స్ కాబట్టి నాకు చాలా అనుకూలంగా ఉంది. సో ఈ సంవత్సరం నేను ఫస్ట్ నుంచి కూడా ఇవే వాడుతున్నాను. ఈ సంవత్సరం కొంచెం అధిక వర్షాలు కృష్ణానదిలో నీళ్లు రావడం మూలంగా 10 రోజుల పైనే నీళ్లు నిలబడ్డా గానీ నేను ఈ కంపెనీ ట్రైకోడర్మా సూడోమోనాస్ వాడటం మూలంగా పంట చాలా బాగుంది. కానీ నేను ఏంటంటే ఓన్లీ ఇవే వాడటం మూలంగా నాకైతే పుచ్చు ఇంతవరకు తగలలేదు. సో బాగుంది. నీళ్ళు నిలబడ్డా గానీ ఇంత బాగుందంటే కారణం ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ పనిచేసిందనే ఎఫెక్ట్. ఇంతకుముందు కంపెనీస్ ఎఫెక్ట్ అంత దీనికి ఉన్నంత పవర్ అయితే ఉండేది కాదని మాత్రం నేను చెప్పదు. 1000 ఫార్మ్స్ టెక్నాలజీ అంటే జెల్ బేస్డ్ టెక్నాలజీ తయారు చేసింది. ఇది జూన్ 19 వాడాను. ఇప్పుడు ట్రైకోడర్మా సూడోమోనాస్ తో విత్తన శుద్ధి చేశాను. ఉంటది. ముఖ్యంగా పసుపుకి భూమి పుచ్చు ఆగిద్ది అనేది నమ్మొచ్చు. ప్లస్ సూడోమోనాస్ మూలంగా స్ప్రే చేయడం మూలంగా ఆకుమచ్చ తెగులు కూడా ఆగిద్ది. ఈ రెండులో ఒకటి 100 ml ఉంటుంది. దీంతో నేను విత్తన శుద్ధి చేశాను. విత్తన శుద్ధి చేసిన తర్వాత పంట నాటిన తర్వాత ఒక 13 రోజులకి వాళ్ళు ఇచ్చిన కిట్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సాల్యులర్ బ్యాక్టీరియాతో పాటు ట్రైకోడర్మా సూడోమోనాస్ కలిపిచ్చాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత ఒక నెలన్నరకే నా వరదలు వచ్చినప్పుడు మా పొలంలో నీళ్ళు నిలబడ్డా కానీ నా పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. ఇవైతే పనిచేసిన అనేది నేనైతే ఫస్ట్ థింగ్ నమ్మాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.